నీ తండ్రిలాగా నాకేమైనా నౌకరు చేస్తున్నావు లేడు. నా తల్లి కష్టపడి రూపాయి దేవరకొండలో ఎన్ని ఇండ్లు కట్టినావో అన్ని ఇండ్లు ఎట్టుకెళ్ళి వచ్చిన నా తల్లి నన్ను సరిపించడానికి, నన్ను కష్టపడి పెంచడానికి. ఆ కష్టపడిన జీవితమే ఇక నాకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం. నేను మాట్లాడితే ఇంక చచ్చిపోతాడు నేను చెప్తే ఇవన్నీ. అలాగా నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు. నా నోరు చాలా పెద్దది ఆయనకంటే, నేను అన్నీ మాట్లాడగలను. ఆ ధైర్యం ఇచ్చింది కాబట్టి నేను ఇన్ని రోజులు నీలాంటి ఎన్నో కుతంత్రాలు చేస్తే, నువ్వేమో పరాణజీవి అంటే మీరు సైన్స్లో అందరూ చదువుకో. నేను బైపీ చదివిన కాబట్టి నాకు తెలుసు. వాడు బైపీ కూడా చదవలే. ఆయన ఓన్లీ 10th క్లాసే పాస్. మిగతాదంతా ఇది ఏమంటుంది అని అంబేద్కర్ యూనివర్సిటీ. ఆయనదంతా చదువు అంతా అంబేద్కర్ యూనివర్సిటీ. నేను 10th క్లాస్ వరకు ఎంబీఎస్ కాలేజ్ చదివిన, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ చేసిన, డిగ్రీ ఎంకేఆర్ కాలేజ్ చేసిన, ఇక పైన పీజీకి చేసుకున్నాం. కానీ నీలాగా ఈ అంబేద్కర్ యూనివర్సిటీ చూసుకొని లా చేసిన పీజీ చేసిన ఏమని చెప్పుకోలే. నా చదువు కంటిన్యూ అయినా, మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడి పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీ చేసిన. అర్థమైందా? నువ్వు పరాణజీవి అంటే నువ్వు ఎవరి మీదనో ఆధారపడితే నువ్వు ఎదిగిపోయి నువ్వు నాయకుడు అయినా తప్ప నీలాగా నా కుటుంబ నేపథ్యం లేదు. నీ తండ్రిలాగా నాకేమైనా నౌకరు చేస్తున్నావు లేడు. నా తల్లి కష్టపడి రూపాయి దేవరకొండలో ఎన్ని ఇండ్లు కట్టినావో అన్ని ఇండ్లు ఎట్టుకెళ్ళి వచ్చిన నా తల్లి నన్ను సరిపించడానికి, నన్ను కష్టపడి పెంచడానికి. ఆ కష్టపడిన జీవితమే ఇక నాకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశం. నేను అనుకుంటాను ఈ ప్రజలకు నేను నిజంగా నా జీవితంలో అంత రుణపడి ఉండాలని దానికోసమే నేను ఆ చిత్తశుద్ధితో పనిచేస్తాను.